ఢిల్లీలో కొలువుదీరిన సుప్రీంకోర్టు ప్రాంగణం అత్యాధునిక వసతులతో సువిశాల భవనాలతో సరికొత్త రూపును సంతరించుకోనుంది. వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా మౌలిక వసతుల కల్పన జరుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. న్యాయవాదులు, కక్షిదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు నివారించడానికి మెట్రో రైల్ నేరుగా కోర్టు ప్రాంగణంలోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు భవనంలో ఇప్పుడున్న వారసత్వ భవనాన్ని యథాతథంగా ఉంచి మిగతా అవసరాల కోసం కొత్త భవన నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని సీజేఐ తెలిపారు. అందులో ఒకేసారి 17 మంది న్యాయమూర్తులు కూర్చునేలా విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఉంటుందన్నారు. 13 మంది జడ్జిలతో కూడిన మరో 2 రాజ్యాంగ ధర్మాసన కోర్టులు కూడా సిద్ధం అవుతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ సైబరాబాద్ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ కేసు విచారణ సమయంలో ఢిల్లీలోని ట్రాఫిక్ సమస్యలు ప్రస్తావనకు రాగా సీజేఐ ఈ విషయాలను తెలిపారు. నూతన మౌలిక వసతుల పనులు పూర్తయితే మరో 50 ఏళ్లు ఎలాంటి సమస్యలు ఉండవని వెల్లడించారు. మహిళా న్యాయవాదులకు ప్రత్యేక బాత్రూమ్, హాల్, క్యాంటీన్, లైబ్రరీ, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు విస్తరిస్తున్నట్లు సీజేఐ వివరించారు.